తదుపరి తులారాశి. తులారాశి వారు అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. గతంలో దూరమైనటువంటి ఆప్తులు తిరిగి ఈరోజు వీరి దగ్గరకు చేరడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. ప్రత్యర్థులు కూడా వీరికి అన్నిటా కూడా సహాయపడడం విశేషమైనటువంటి అంశంగా తులారాశి వారికి చెప్పవచ్చు. పనులన్నీ కూడా అనుకున్న రీతిలో ఈరోజు వీరు పూర్తి చేస్తారు. తులారాశి వారు ఈరోజు శుభకార్యాల కోసం డబ్బు కొంత విరివిగా ఖర్చు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా కలిసి వచ్చే కాలం. సినీ కళాకారులు శుభవర్తమానాలు అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఈరోజు ఫలితాలు చాలా వరకు కూడా ఉత్సాహాన్ని ఇస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రతి పనుల్లో కూడా వ్యయ ప్రయాసాలను ఎదుర్కొంటారు. పనుల్లో ఆటంకాలు అవాంతరాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు కూడా వృశ్చిక రాశి వారికి బాగా అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. బంధువులతోటి లేనిపోని తగాదాలు ఏర్పడతాయి. కావున బంధువులతోటి సంభాషించేటప్పుడు వృశ్చిక రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. జ్వరము వాత సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల నిరుత్సాహం కూడా అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ కళాకారుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. విద్యార్థులకు అనుకున్నటువంటి అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఈరోజు కాస్త అధికమవుతాయి. ఆరోగ్య కుటుంబ సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి బాగా వేధిస్తాయి. జాగ్రత్త వహించాలి. నిర్ణయాల్లో కొంత నిదానంగా వ్యవహరించడం ధనురాశి వారికి చాలా మంచిది. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. రాబడి కూడా కొంతవరకు తగ్గుతుంది. దీనివల్ల వీరికి నిరాశ కూడా అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు పెట్టుబడులు అవాంతరాలు కూడా ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని అందినట్టేంది దూరమవుతాయి. జాగ్రత్త వహించాలి. విద్యార్థులు ఎంత కృషి చేసినా ఈరోజు ఫలితం కనిపించదు. దీనివల్ల కొంతవరకు నిరుత్సాహం చెందుతారు. మహిళలకు మాత్రం మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే నరసింహస్వామి వారిని పూజించడం, నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు పఠించడం ధనురాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు కూడా మకర రాశి వారు ఈరోజు చేసుకుంటారు. చిన్నాటి మిత్రుల యొక్క కలయిక చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ నిర్మాణ యత్నాల్లో మకర రాశి వారు చక్కని పురోగతి కూడా సాధిస్తారు. ఇక ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగుపడుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి మందకొడిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కూడా ఈరోజు వీరికి బాగా చికాకుపరుస్తాయి. కావున ఈ విషయం పట్ల ఈ రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. కష్టానికి ఫలితం కనిపించదు. దీనివల్ల నిరాశ కూడా అధికమవుతుంది. ఉదర సంబంధిత రుగ్మతలు కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పవని చెప్పవచ్చు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం మరింతగా పెరుగుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి ఈరోజు నిరాశగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. విద్యార్థులు కూడా గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. మహిళలకు కుటుంబంలో సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఈరోజు పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు పనులన్నీ కూడా ప్రారంభం చేసి అదేవిధంగా వాటిని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మీనరాశి వారికి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ప్రతితులు కూడా స్నేహితులుగా మారతారు. అనుకోని ఆహ్వానాలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. భూగృహ యోగ సూచనలు